నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ హయాంలో విద్యుత్ శాఖలో సాగిన స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కుంభకోణాలు చూస్తే గోల్మాల్ అన్లిమిటెడ్ అనేలా ఉంది. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు నుంచి సబ్స్టేషన్ల పనుల కేటాయింపు, స్మార్ట్ వ్యవహారాల వరకు అన్నీ ఒకే కంపెనీకి టెండర్లు కట్టబెట్టేశారు. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఆ కంపెనీ వైసీపీ వారిదేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దీనికంతటికీ సూత్రధారి ఆ కంపెనీ పుణ్యంతో పెద్ద పెద్ద పదవులు పొందినటువంటి ఓ ఉన్నతాధికారి. పోనీ ప్రభుత్వం మారింది కదా, అయ్యవారి తీరు కూడా మారిందా అంటే అదేం లేదు. తాజాగా సుమారు 70 కోట్ల ఖర్చుతో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనం. మరోవైపు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. 31 మంది సీఎంలతో అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నిలిచారు. ఆయన కుటుంబం ఆస్తులు అక్షరాల 931 కోట్లు. ధనిక సీఎంలుగా 2-3 స్థానాల్లో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉంటే సంపన్న సీఎంలలో రేవంత్ 7వ స్థానంలో నిలిచారు. ఇక దేశంలో అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిస్తే ఆమె కంటే ముందు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేరళ సీఎం పినరయ్ విజయన్ చివరి నుంచి అంటే కింద నుంచి 2-3 స్థానాల్లో నిలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించాల్సింది మమతా బెనర్జీ యొక్క ఆస్తి కేవలం 15 లక్షలు మాత్రమే. రైట్, ఈ అంశాల మీద ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి ఎక్స్ఎంపీ అలాగే చీఫ్ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు అలాగే మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. గఫూర్ గారు, నిన్ననే అంటే మీరు ప్యానెల్లో లేరు కానీ మళ్ళీ ఇదే విద్యుత్ అంశం మీద డిబేట్ పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సబ్స్టేషన్ల విషయం మీద. అంటే సబ్స్టేషన్ల అవసరానికి మించి ఒక 4-5 సంవత్సరాలకు సరిపడా నిధులు అవైలబిలిటీ, అలాగే సరఫరా లోపాల్లో కానీ ఎటువంటి విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలు అధిగమించడం కోసం వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వేసుకున్నటువంటి నంబర్కి మించి మరొక 350 మా కుర్రోళ్ళకు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు కల్పించండి, నరేగా తరహాలు అని చెప్పేసి ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా లేదంటే సెల్ఫ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ లాగా క్రియేట్ చేసుకున్నారట. అంటే ఒక 350 సబ్స్టేషన్లు నియమించంటే దాంట్లో స్టాఫ్ను కూడా ఒక 4 మీరు చెప్పిన వాళ్ళు పెట్టండి, వాళ్ళని ఏదో రికమెండ్ చేసుకుంటామని. అది ఆల్రెడీ మొన్న మన వార్తాపత్రికల్లో చూసాము. సరే, దాని మీద ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటో చూడాలి. ఇకపోతే మళ్ళీ ఈరోజు మరో అంశం తెరపైకి వచ్చింది. ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీరు కూడా అనేక సందర్భాల్లో మెన్షన్ చేశారు, దానికి ఏదో ప్రభుత్వం స్పాన్సర్ చేసిన సంస్థలాగా అనేక రకాలటువంటి కాంట్రాక్టులు అలాగే పరికరాల కొనుగోలు అవి కూడా అత్యధిక మొత్తాల్లో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ మీటర్ ఫిక్స్ చేయడం కోసం వ్యవసాయ కనెక్షన్ ఫిక్స్ చేయడం కోసం అవసరమైనటువంటి పరికరం 64,000 రూపాయలకి కొంటే తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడ ఏపీ అదే సంస్థ నుంచి 1,40,000 రూపాయలు పెట్టి, అంటే మోర్ దెన్ డబుల్ ఈ రకంగా ఇతోధికంగా మెయిల్ చేసింది ఆ సంస్థకి. దానికి కారణం ఇప్పటికీ కూడా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారి. ఆయన అయితే ఏకంగా 3 డిస్కమ్లలోనూ ఉన్నతాధికారిగా పదవి ఒకేసారి అనుభవించేటటువంటి ఒక అదృష్టాన్ని కూడా నోచుకున్నారంట. దానికి కారణం ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి చేసినటువంటి మేలు ఆ రకంగా దగ్గరవడం మూలంగా అంటున్నారు. కట్ చేస్తే గత ప్రభుత్వంలోనే కదా ఆయన ఇప్పటికీ కొనసాగుతున్నారట. లేటెస్ట్గా మరొక కాంట్రాక్టు వారికి కట్టబెట్టడం జరిగింది, ఎటువంటి టెండర్లు పిలవకుండా. దానికి కారణంగా టెక్నికల్గా రిపీటెడ్ ఆర్డర్ అనే ఒక మంచి ఫ్యాన్సీ పదాన్ని ఒకటి పెట్టి మొత్తానికి ఒక 5,000 ట్రాన్స్ఫార్మర్లు 70 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఆయన రిలీజ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మీకే అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదో న్యూస్ పేపర్ల ద్వారా తెలిసిన మనకి ఎంతో కొంత ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఆ మాత్రం ఉంటుంది, ఎందుకన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం. మరి దీన్ని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా ఆ అధికారి ఇప్పటికీ కొనసాగుతూ, ఒకవేళ కొనసాగితే కొనసాగాడు, ఇప్పుడు కూడా రూల్స్ ప్రకారంగా నడుచుకోకుండా ఈ రకంగా కాంట్రాక్టులు ఇవ్వటాన్ని ఎలా చూడాలంటే కూటమి
ప్రభుత్వంలో కూడా ఈ ల్యాప్సెస్ లేదంటే కనుక ఆ రకమైనటువంటి ఏమన్నా దాన్ని ఏమంటారు కొల్యుడైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉండే అవకాశం ఉంది సార్? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు సురేష్ గారు ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరిపాలన అంతా పరపీడన పరాయణత్వం అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో దోపిడీ అస్మదీయులకు పంచిపెట్టినారు అనేటువంటిది ఆ రోజు వాస్తవం. అది ఎందుకంటే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కడపకు సంబంధించిన కంపెనీ, ఆయన టెక్నీషియన్, ఆయన ఏమి ఏదో ఉచితంగా పైన పాలిటీషియన్గా డబ్బులు తీసుకొని అట్లా చేస్తున్నది కాదు, కానీ ఒక కంపెనీ ఉంది, కొంత తనకి అనుభవం ఉంది, చేస్తున్నాడు. కాంపిటేటివ్ రేట్స్ మీద టెండర్లు పిలిచి ఆ టెండర్లో ఎవరికి ఫైనలైజ్ చేసినా మనం అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు, వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఏమిటి అని. ఇక్కడ సమస్య ఏమిటంటే వైసీపీ కాలంలో షిరిడి సాయి కంపెనీ అస్మదీయ కంపెనీ, వాళ్ళకి కావాల్సిన కంపెనీ. సరే వైసీపీ వాళ్ళ అంటే అతనేమి పాలిటిక్స్లో లేడు అతను. అయితే వైసీపీకి ఆర్థికంగా బాగా తులసిరెడ్డి గారు బాగా తెలిసి ఉంటుంది వాళ్ళ మధ్య ఉండే అనుబంధం, ఎందుకంటే ఆ జిల్లానే కాబట్టి. అయితే నాకు తెలిసినంత వరకు అతను ఆర్థికంగా వాళ్ళతో కొంచెం బాగానే ఉన్నాడు, లావాదేవీలు ఉన్నాయి. అట్లాగే ఈయన ఎవరికి చెప్తే వాళ్ళను సిఎండీలుగా నియమిస్తారు. ఆ మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏ అధికారి అపాయింట్మెంట్ అయినా ఆయన చేయించగలుగుతాడు అనేది గతంలో నేను వినింది. మరి అంత పలుకుబడి ఉంది అంటే ఎంతో సన్నిహితం ఉంటేనే కదా ముఖ్యమంత్రితో. అది జరిగినటువంటి వ్యవహారం. ఈ మధ్య ఈరోజు మీరు ఈ సబ్జెక్టు పెట్టిన తర్వాత నేను కొంచెం సెర్చ్ చేశాను ఏమిటి అని. ఒక సోదరుడు ఒక పోస్టింగ్ పెట్టినాడు, తెలుగుదేశం అధికార ప్రతినిధులు ఉన్నా కాబట్టి ఒకసారి సమీక్షించుకోవాలి కూడా. అతను పెట్టినటువంటి పోస్టింగ్ ఏమంటే, ఎలక్టోరల్ బాండ్స్లోకి పోయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి పోయి ఎలక్టోరల్ బాండ్స్ అంతా కూడా బయటకు తీసి అందులో బాండ్ నంబర్లు అవి ఇచ్చేసి 40 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు టీడీపీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి తీసుకున్నది అనేది అధికారయుతంగా అతను చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మొత్తం అతని వీడియో అంతా విన్నాను నేను. అతను జెన్యూన్గానే ఎలక్టోరల్ బాండ్స్ బయటికి తీసి అందులో ఏ రోజు ఏ బాండు ఒక్కొక్కటి ఎంత దాని వాల్యూ అనేటువంటి చెబుతూ 40 కోట్ల రూపాయలు టీడీపీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తీసుకునేది. అతని ప్రశ్న ఏంటంటే, మీరు ఒకవైపు ఇది వైసీపీ వాళ్ళది, వైసీపీ వాళ్ళకి దోచిపెడుతుందని చెప్పిన తర్వాత మరలా ఆ కంపెనీకి 40 కోట్ల రూపాయలు మీరు ఎట్లా తీసుకున్నారు? ఇది అవినీతి కాదా, ఇది లాలుచి కాదా అన్నటువంటిది అతని ప్రశ్న. నేను ఆయన ప్రశ్నే అడుగుతున్నా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పుడు ఈనాడు ఇంకోరు దాడి అయిందంటే ఏదో ఒక అధికారి ఉన్నాడు, అధికారి చక్రం తిప్పుతున్నాడు. సార్, అధికారి ఒక్కడు చక్రం తిప్పే పరిస్థితిలో రాష్ట్రం లేదు సార్. రాజకీయ ఉన్నత నాయకత్వం యొక్క ఆశీర్వాదం లేకుండా ఏ అధికారి కూడా ఈరోజు స్వతంత్రంగా 100 కోట్లు ఇట్లా ఆర్డర్స్ ఇవ్వగలిగినటువంటి పరిస్థితి లేదు. అది ఎవరి ఆశీర్వాదం ఉంది ఏమిటి అనేది నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. బట్ పొలిటికల్గా టాప్ లెవెల్లో ఎస్ అని వింటేనే అటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడుండేటువంటి కూటమి ప్రభుత్వంలో నేను బాధ్యతతో మాట్లాడుతున్నా సురేష్ గారు, చాలా బాధ్యతతో మాట్లాడుతున్నా. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లయితే మినిస్టర్లు వంది మాగాదులుగా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారండి. ఏ మినిస్టర్ స్వతంత్రత లేదు ఈరోజు. ఇదంతా కూడా వేరే చోటు నుంచి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ చోటు ఏది అనేది ఇప్పుడు నాకు అనవసరం ఈ చర్చల్లో. కాబట్టి 70 కోట్లు 80 కోట్లు ఆర్డర్లు ఇచ్చినారు, రిపీట్ ఆర్డర్స్ పేరుతో. అంటే అధికారి మాత్రమే కాదు, పొలిటికల్గా ఉన్నత స్థాయిలో ఈ ఆశీర్వాదం ఉంటుంది. బహుశా ఈ ఆశీర్వాదం 40 కోట్లు అతను సోషల్ మీడియాలో పెట్టిన అతను ఒక మాట అన్నాడు, ఇది అధికారయుతంగా వైట్లో ఇచ్చింది, ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అది ఏం చెప్పలేను. కాబట్టి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇప్పుడు కూడా అస్మదీయ కంపెనీ అవుతుంది. ఇది మంచిది కాదు రాష్ట్రానికి. ఎందుకంటే మీరు టెండర్లు పెట్టండి, టెండర్లు ఇండియాలో అన్ని కంపెనీలకు టెండర్లు పెడితే ఆ టెండర్స్లో ఎవరు లోయెస్ట్ కాస్ట్ ఇస్తాడో, ఎవరు ఎఫిషియన్సీ ఉందో, ఎవరికి ట్రాక్ రికార్డ్ బాగుందో అంత సెలెక్ట్ చేసుకోండి. మనం కూడా ఏం కామెంట్ చేయలేము.
అట్లా కాకుండా మీరు నామినేషన్ ఆర్డర్స్ ఇప్పుడు 68 లక్షలతో తెలంగాణలో చేయిస్తే 1,24,000 ఆంధ్రాలో ఇస్తే దాన్ని ఏమనాలి సార్ మనం? ఏమనాలి మనం? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళేమో ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్స్ రానియం, స్మార్ట్ మీటర్స్ పీకేండి అన్నారు. ఇప్పుడేమో వచ్చి గోదాముల్లో అదాని స్మార్ట్ మీటర్లన్నీ విజయవాడ గోదాములో ఉన్నాయి. మేము అది పత్రికలో ప్రచురించడం కూడా. కాబట్టి ఎక్కడి పోతున్నాం? చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉందా లేదా అనేటువంటిది దయచేసి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. నా పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకత్వానికి సంబంధం లేదంటే వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. ఒక అధికారి ఇచ్చింటే ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. అట్లాగే అధికారులు కూడా వాళ్ళే కొనసాగుతున్నారు అని. మరి టెక్నోక్రాట్సా, ఐఏఎస్, అది ఎక్కువ మంది ఐఏఎస్లే ఉన్నారు. ఐఏఎస్లో ఒకడు పోతే ఇంకో ఐఏఎస్ ఉంటాడు. కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి ఐఏఎస్ను వేసుకోవచ్చు. అధికారులు మీరు తోసేసి వాళ్ళు ఇచ్చినారు అంటే ఎట్లయితుంది? మీదే బాధ్యత అది. అది ఇండైరెక్ట్గా ఏంటంటే సురేష్ గారు, నా బాధ్యత అంటే ఈ భారం అంతా ప్రజల్ని తీసేస్తారండి. ఎవరు కట్టాలి ఇదంతా? ప్రజలు కడుతున్నారు. ఇప్పుడు పోయిన జగన్మోహన్ రెడ్డి చేసిపోయినాడని ఇప్పుడు ట్రోప్ ఛార్జెస్ పెంచేసినారు. ప్రతి ఇంట్లో 100, 200, 300 ఛార్జ్ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల నుంచి మళ్ళీ పెంచుతారంట. అది ఎవరి న్యాయం సొమ్మయ్యా? ప్రజలు కట్టేదానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చలామణి చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మీ అబ్బ జాగిరి అనుకొని ఇక్కడ 1,20,000కు 1,30,000కి ఇస్తారా? అంటే మీరు పంచుకుంటారు. ఆ బరువంతా నెత్తి మీ ప్రజల మీద వేస్తే ఎట్లా న్యాయం ఇది? కాబట్టి కూటమే గీటమే ఏదైనా కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, ఇదే పద్ధతిలో పోతే ప్రజా వ్యతిరేకతను మీరు చవి చూస్తారు. మీది గొప్ప పవిత్రంగా లేదు సార్. నేను చెప్పమంటే వరుస పెట్టి ఒక 100 ఉదాహరణలు చెప్తాను నేను. కానీ ఇది సందర్భం కాదు. మీ ఛానల్ నేను వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి. దయచేసి మీరు చేస్తున్నటువంటి పనుల గురించి మీరు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయన్ను వ్యక్తిగతంగా ఏం అనడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా పవర్ సెంటర్స్ ఏమన్నా ఉన్నాయా? నాకు తెలియదు. ఏమైనప్పటికీ మంచి రైట్ వేలో మాత్రం గవర్నమెంట్ పోవడం అని చెప్పడానికి ఈ మీటర్స్, ఎలక్ట్రికల్ మీటర్స్ లేదా ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఈ కొనుగోలు వ్యవహారమే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. అధికారే కనుక ఇచ్చింటే తక్షణం ఆర్డర్ రద్దు చేస్తే నిజాయితీ అనుకుంటాం. అట్లాగే 40 కోట్ల రూపాయలు ఆన్సర్ చేస్తే ఇంకా మంచిది. ఎలక్టోరల్ బాండ్స్ వైట్లో ఉండేది, గూగుల్లో ఉంది, ఈసీఐ కమిషనర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రికార్డులో ఉంది, స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఉంది సుప్రీంకోర్టుకు. కాబట్టి అది కూడా మీరు సమాధానం చెప్తే మంచిది. లేదు అంటారా, మేము పొరపాటు చెప్పాము, వైసీపీ కంపెనీ అని. వైసీపీ కంపెనీ కాదు, ఇది కూడా ఒక కంపెనీ, మా తప్పును మన్నించండి అని ప్రజలకు సమాధానం చెప్పి మీ ఇష్టం ఇచ్చుకుంటారు. ఇచ్చిన మళ్ళీ ఇక్కడ కూడా రూల్ ప్రకారం వెళ్ళాలి కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడికి ఇష్టం వచ్చినట్టు వాడిచ్చి మా ఇష్టం వచ్చినట్టు మేము ఇస్తానంటే ఎట్లా కుదురుతుంది? అది ఏ కంపెనీ అయినా కానీ రూల్ ప్రకారం బై రూల్ పోవాల్సిందే కదా. వీళ్ళు సారీలు చెప్పేసి చెవులు ఇలా పట్టేసుకుంటే అయిపోదు కదా, ప్రజల సొమ్ము కదా సార్. రైట్. దామచర్ల శ్రీనివాసరావు గారు, ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీమోర్. ఆయన గఫూర్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. ఆన్సర్ ఇఫ్ పాసిబుల్. శ్రీనివాసరావు గారు, మీ ఆడియో ఒకసారి చెక్ చేయండి సార్, మ్యూట్లో ఉంది. లేదు సార్, మ్యూట్ లేదండి. ఓకే రైట్, ఓకే కంటిన్యూ సార్. వినిపిస్తుందా? యా ఫైన్. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారికి, గఫూర్ గారికి, పెద్దలందరికీ, సురేష్ గారు, ఒకటి ఇప్పుడు అందరికీ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం, గత వైఎస్ఆర్సీపీ పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఏ విధంగా రాష్ట్రాన్ని అనేక రకాలుగా వెనక్కి తీసుకెళ్లారో తెలుసు అందరికీ. ఇక్కడ నేను ఎవరు తప్పుపడట్లేదు. అనేక రకాలుగా ప్రజలు ఏ రకంగా అనేక బాధలు పడ్డారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. సరే, అధికారులు ఒక అసమర్థత ఉంది ఎక్కువగా. ఎందుకంటే అధికారులు ఏం చేశారు అంటే, ఒక్కటే రాజకీయ నాయకులు ఏం చెప్పారో దానికి ఇంకా డబల్ చేశారు. మా నాయకులే కదా అత్యుత్సాహంతో ఏదో సామెత చెప్పినట్టుగా చూసి రమ్మంటే కాల్చి రమ్మన్నట్టుగా మేము మెప్పు పొందాలన్నట్టుగా వాళ్ళందరూ చేశారు. గఫూర్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్సా లేదా ఇంకో సిమెంట్ కంపెనీ కానీ కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున
కేసీపీ సిమెంట్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పోటీ చేశారు. కేసీపీ సిమెంట్ క్వాలిటీ బాగుంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీలైనా క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ని బట్టి వాడుకుంటాం. అట్లానే ఐరన్ ఉంది. రకరకాలుగా తయారు చేసే క్వాలిటీ కనుక బాగుంటే అది ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షిరిడి సాయి నుంచి తయారు చేసే ఎలక్ట్రికల్స్ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో అవి క్వాలిటీ కనుక అవి మన వీళ్ళు చెక్ చేస్తారు. క్వాలిటీ సూపర్వైజర్స్ కావచ్చు, ఈఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు ఈ పర్ఫెక్ట్గా పనిచేస్తూ బాగున్నాయి. ఇయర్స్ ఐటమ్స్ ఆర్ వర్కింగ్ అండ్ లో కాస్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడాల్సింది అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, రూలింగ్లో ఏ పార్టీ ఉన్నా కూడా అనేక రకాల కంపెనీలు ముందుకు వస్తాయి, కొటేషన్స్ ఇస్తాయి. దాంట్లో భాగంగా ఒకటి జరిగి ఉండొచ్చు, కానీ అధికారుల తప్పిదం గ్యారంటీగా ఉందనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇది పొలిటికల్ ఇష్యూ విషయానికి వస్తే ఏదో కూటమిలో చంద్రబాబు గారికో, లోకేష్ గారికో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే ఇంకొకరికో తెలిసి జరిగి ఉండదు. ఇదంతా అధికారులు చేసే పని. ఫైనల్గా ఏంటంటే ఒక రిపోర్ట్ చూపిస్తారు, సార్ ఇంత ఉందండి, దీనికి టెండర్ ఇవ్వచ్చా లేదా, ఆఫీసర్స్ చూసుకుంటూ ఉంటారు. హైయర్ అథారిటీ ఎస్సీను లేకపోతే సీసీను ఎవరో ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు చూస్తూ ఉంటారు వీటిల్లో. అట్లానే ఏదో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి 40 కోట్లు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వచ్చినాయి. అవి అనేది అది దేశవ్యాప్తంగా అనేక రకాల పార్టీలు అన్నీ తీసుకున్నాయి. దాన్ని వెలిబుచ్చకూడదనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చలు జరిగి ఆగిపోవడం జరిగింది. ఇట్ ఈస్ ద డిపెండ్ అపాన్ ద డొనేషన్స్ గివెన్ బై దట్ కంపెనీస్. దానికి వారి ప్రోటోకాల్ అనేక రకాల పార్టీలు ఏ పార్టీ అయినా తీసుకుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది వాస్తవంగా అయితే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సరే, వాళ్ళ మిత్రులు ఎవరో ఆ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు కాబట్టి దానిపైన కనుక్కోవాల్సిన బాధ్యత ఉంది. అది వాడికి ఇష్టపడి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అయితే తెలుగుదేశం పార్టీ ఏ రోజు పనిచేయదు. ప్రజల క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ముఖ్యంగా ప్రజల రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారు, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది చూస్తారు తప్పితే వేరే ఏమీ లేదు. నేను దాదాపు 1,86,000 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి 6.5 నెలలు, కరెక్ట్ 6 నెలల 15 రోజుల్లోనే ఇంత పెట్టుబడులు వరదల్లాగా ఆంధ్రప్రదేశ్లో పారుతా ఉన్నాయి. సుమారుగా 2 లక్షల పైగా ఉద్యోగస్తులు వస్తారు. దానివల్ల ఒకటి మనం గమనించాల్సింది. శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు ఏదైతే గఫూర్ గారు అన్నారో ఆయన చెప్తే గుర్తొచ్చింది, నేను కూడా విన్నాను. అది కూడా ఒక 2-3 రోజుల క్రితమే. ఇటువంటి డిబేట్లోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి, అంటే దాన్ని పెద్ద పదం చెప్పిన అవినాభావ సంబంధం అని నేను అన్నగాని, వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా లేదంటే ఆ డొనేషన్ పరంగా 40 కోట్ల రూపాయల వరకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో టీడీపీకి వాళ్ళు ఇచ్చారు అన్నప్పుడు నాకు గుర్తుంది. నేను కూడా ఇదే డిబేట్లో కూర్చొని ఒకనొక సమయంలో అది విజయసాయిరెడ్డి గారికి సంబంధించింది అంటారు కదా, విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడితే మేము దూర బంధువులం, దగ్గర బంధువులు అని చెప్పేసి కూడా ఆయన కూడా అన్నాడని కూడా నేను అన్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేదే ఒక చట్ట వ్యతిరేకమైనది, అప్రజాస్వామికమైనది చెప్పేసి ఒక్క సిపిఎం పార్టీ తప్ప ఈ దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ ప్రతి పార్టీ తీసుకుంది, ఒక్క సిపిఎం మాత్రమే. ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ విత్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇది 2018-19 నుంచే పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ సీతారాం యేచూరి గారు బతుకున్న టైం నుంచి కూడా సిపిఎం పార్టీయే. పార్లమెంట్లో అనేక సందర్భాల్లో డిబేట్ కూడా చేశాడు ఆయన. ఇది ఎంత అప్రజాస్వామికమో, ఇది ఏ రకమైన క్విట్ ప్రోకోకు దారి తీస్తుంది అనేది. అదే సుప్రీంకోర్టు లేటుగా అయినా కళ్ళు తెరిచి గడ్డి పెడితే కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఎవరైతే ఎస్బీఐ తరఫున బాండ్లు తీసుకున్నారో ఎస్బీఐ కూడా ఏంటి మేనమేషాలు లెక్కిస్తే 2-3 సార్లు లాగి లెంపగా కొడితే అప్పుడు పబ్లిక్ డొమైన్లో పెడితే అప్పుడు ఏ పార్టీ ఎంత తీసుకుంది ఇలా బాగోతుందో బయటకు వచ్చింది. నేనేమో టీడీపీని ఇచ్చేయట్లేదండి. అదే టైంలో ఎవరెవరైతే ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మనం అరవిందోకి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటామే, వాళ్ళు బయటకు బెయిల్ నుంచి రాగానే ఏ డేట్ మీద బయటకు వచ్చారు, ఏ డేట్లో వాళ్ళు బాండ్లు కొన్నారు, ఏ పార్టీకి వెళ్ళిని, బీజేపీకి ఎంత వెళ్ళిని, ఇవన్నీ ఎస్బీఐ బయటపెట్టిన తర్వాత అందుగురించే ఎస్బీఐ బయట పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా శతవిధాల ప్రయత్నించి విఫలమైన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు బయటకు వచ్చిన తర్వాత ఈ నెక్సెస్ అంతా బయటకు వచ్చింది. నేను అంత పెద్ద ఆరోపణ మీ మీద చేయను, కానీ ఎవరిచ్చినా తీసుకుంటుంటారు కాబట్టి ఈవెన్ విరాళాలు ఇచ్చే టైంలో. కానీ విరాళాలు ఇవ్వటం వేరు, ఈ రకంగా కార్పొరేట్ బాండ్స్ ఈ రకంగా భారీ ఎత్తున ఇవ్వడం అనేది
తర్వాత అది ఒక ఫిట్ ప్రోకోగా మారే అవకాశం ఉండదని చెప్పేసి చివరికి తేల్చింది. పక్కన పెడితే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి టీడీపీ చేసిన సార్లు ఆరోపణలు అంత తీవ్రంగా ఎవరు చేయలేదు. చెయ్యనప్పుడు వాళ్ళ నుంచి బాండ్స్ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడమే నైతికంగా మోరల్గా కరెక్ట్ కాదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దానికి సంబంధించిన అరాచకాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి అని అంటే మీరు అన్నట్లుగా క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఉంటే ఎక్కడి నుంచైనా కొనొచ్చు. కానీ టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో ఒక వ్యక్తి ఏ రకంగా అయితే గత ప్రభుత్వ హయాంలో ఒక వెలిగాడు, 3 డిస్కముల్లోనూ ముఖ్యమైన పదవులు వెలగబెడుతూ, ఆ వ్యక్తి ఇప్పుడు కూడా కొనసాగకూడదని నేను అంటల్లా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది, పని చేయించాల్సిన బాధ్యత మీకుంటుంది. ఈ రెండు జరగనప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం. రైట్ సార్. అది దాని మీద కొద్దిగా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఆ కూటమి ప్రభుత్వం మీద కూడా ఉంది. నేనే అప్పుడు గారు చెప్పినట్టు తప్పు లేదు అంటలేదు, తప్పు లేదు. వాస్తవంగా దాన్ని పరిశీలించుకోవాలి, పునఃపరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆఫీసర్లు ఎన్నో రకాల ఫైల్స్ పెడతా ఉంటారు. దాని మీద సిగ్నేచర్స్ పెట్టడం అనేది బై మిస్టేక్ జరిగిందా, ఎట్లా జరిగిందా, లేకపోతే మిగిలిన దాంతో పాటు ఇవి కూడా పెట్టారు అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలా. కాబట్టి కొన్ని సందర్భాల గతంలో అనేక రకాలుగా ఇటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగినాయి, పొరపాట్లు చాలాసార్లు జరిగినాయి అనేక ప్రభుత్వాలు. సరే, ఎనియో ఏదేమైనప్పటికీ కూడా దాన్ని మాత్రం మనం ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి మళ్ళీ ప్రభుత్వం పెద్దలందరూ అధికార అండదండలతోటి వాటికి ఆర్డర్ ఇచ్చింది అనేది అబద్ధం అండి. దాంట్లో అనుమానం ఏమీ లేదు. అది ఆఫీసర్స్ బాధ్యత వహించాలి వాళ్ళు. దాని మీద ఎవరిది, మంత్రులది కానీ లేకపోతే ఇంకొక విద్యుత్ శాఖ మంత్రిది కానీ ఎవరిది ఉండదు. 100% అటువంటి చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేనే లేదు. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి సరే, ఓకే సార్. ఇప్పుడు మీ దృష్టికి రాకుండా జరిగితే పర్లేదు. ఏమో విజయసాయిరెడ్డి గారు బంధువులు అంటుంటారు కదా, ఆయన ఏమన్నా ఇప్పుడు పేరు నాని గారు ఏమో మీడియా ముఖంగా బిస్కెట్లు వేసాడు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆయన ఏమన్నా విజయసాయిరెడ్డి గారు ఆఫ్ ది రికార్డులో ఏమైనా బిస్కెట్లు వేస్తున్నారని తెలియదు. దానికి ఉబ్బి తబ్బిపోయి మీరు ఏమన్నా చూసి చూడనట్టుకుంటున్నారేమో అనేది కొద్దిగా మాకు కన్సర్న్స్ ఉంటాయి. కాబట్టి అది ఆలోచించండి. లేకపోతే ఆ సాహసం చేయడు పేరు నాని మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అబ్బా చాలా విశాల హృదయుడు అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే. రైట్, ఎనీవే ఆయన మీద లేటెస్ట్గా ఇప్పుడు ఆయన కూడా E6 పెట్టారంటున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. తులసిరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్, కడప వాస్తవ్యులు అదే అక్కడికి సంబంధించినటువంటి సంస్థ అంటున్నారు. ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత నరెడ్డి విశ్వేశ్వరరెడ్డి కడప జిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వీరప్పనాయనపల్లె మండలం ఇందుకూరు పంచాయతీ గడ్డమారిపల్లి విలేజ్ మా బంధువు. మాది ఆ ఊరే, మా బంధువు నరెడ్డి విశ్వేశ్వరరెడ్డి, నా పేరు నరెడ్డి తులసిరెడ్డి. ఆ కుటుంబం వచ్చేసి 1952లోనే విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ పెదనాన్న నరెడ్డి శివరామరెడ్డి 1952లోనే సిపిఐ తరఫున ఎమ్మెల్యే అయ్యాడు. ఫస్ట్ వచ్చేసి ఆ నియోజకవర్గానికి ఫస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ పెదనాన్న, వాళ్ళ అన్న వచ్చేసి నరెడ్డి శివరామరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. కాబట్టి అప్పటి నుండి కూడా ఆ ప్రాంతంలో వచ్చేసి ఒక సంపన్నమైన కుటుంబం, పొలిటికల్ గా కుటుంబం. సరే, తర్వాత వచ్చేసి దాదాపు 20 ఏళ్ల కిందట ఆ సిద్ధి ఎలక్ట్రికల్స్ కడపలో పెట్టాడు. చిన్నదానిగానే పెట్టాడు. ముందు వాళ్ళ నారాయణ రెడ్డి ఆయన పెట్టాడు. ఆయన ఇటీవల చనిపోయినాడు. దాన్ని వచ్చేసి మళ్ళీ ఇతను నరెడ్డి విశ్వేశ్వర నడుపుతున్నాడు. వాళ్ళ వచ్చేసి ఒక వ్యాపారవేత్తలు వచ్చేసి అందరితో అనుకూలంగా ఉంటారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళతో అనుకూలంగా ఉంటారు. జిల్లా మంత్రి గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఉన్నారు. రవీంద్రారెడ్డి గారి దగ్గర అనేక సార్లు నేను చూశాను. కాబట్టి తర్వాత కడప జిల్లా వాడే కాబట్టి నేచురల్ గా ప్రారంభించిన రోజులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఇది డెఫినెట్ గా జిల్లా మంత్రులతో సఖ్యంగా ఉండడము, ఎమ్మెల్యేలతో సఖ్యంగా ఉండడము, మిగతా పార్టీలతో కూడా ఎవరితో ఘర్షణ పెట్టుకునేది ఏం లే. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ లో అందరికీ అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పినట్టు టీడీపీ రాజశేఖర రెడ్డికి అనుకూలమే, కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలమే, తర్వాత చంద్రబాబు నాయుడుకి అనుకూలమే, జగన్మోహన్ రెడ్డి అనుకూలమే, మళ్ళా చంద్రబాబు నాయుడుకి అనుకూలమే. కాబట్టి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఎలక్ట్రల్ బాండ్స్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కంటే వైకాపా కంటే టీడీపీకి ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు. కాబట్టి అవినాష్ రెడ్డికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ అవినాష్ రెడ్డి జగన్మోహన్ తరపు ఉంటాడు. వేవ్ తెలిసిపోయిందేమో సార్, వేవ్ తెలిసిపోయిందేమో. నెక్స్ట్ గవర్నమెంట్ వేవ్ తెలిసిపోయిందేమో. నెక్స్ట్ గవర్నమెంట్ వేవ్ తెలిసిపోయిందేమో అంటున్నా.
వాళ్ళకు సిద్ధి విశ్వేశ్వరుడికి ఎవరు వచ్చేసి అనుకూలం కాదు, ఎవరు ప్రత్యర్థులు కాదు, ఒక వ్యాపారవేత్త. కాబట్టి ఎవరు అనుకూలంగా ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే డెఫినెట్ గా ఇది ఫుడ్ ప్రోకో, నీకు అది నాకు ఇది. వీళ్ళకి వచ్చేసి రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలా, కాబట్టి వచ్చేసి చిన్న చిన్న 6,7-10 లక్షల బదులు గన్ షాట్ గా కొడితే కొంత, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళు వచ్చేసి గన్ షాట్ గా ఒకసారి 2 సార్లు కొడితే సరిపోతుందనే యాంగిల్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళు పనులు కావాలా. కాబట్టి ఇది జరుగుతా ఉంది. కాబట్టి ఇది విశ్వేశ్వరరెడ్డి బ్యాక్గ్రౌండ్. కానీ పొలిటికల్ కుటుంబమే, తర్వాత వచ్చేసి సంపన్న కుటుంబమే, గ్రాజువల్ గా పైకి వచ్చిన వాళ్ళే, అందరితో బాగానే ఉంటారు. అధికార పార్టీతో న్యాచురల్ గా కొంత ఎక్కువగా ఉంటారు. మిగతా వాళ్ళకు కూడా ఇస్తానికి ఎలక్ట్రల్ బాండ్స్ జగన్ పీరియడ్ లో టీడీపీకి ఇవ్వడమే బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి దీంట్లో డెఫినెట్ గా ఎక్కడన్నా అవినీతి జరిగింటే మాత్రము డెఫినెట్ గా వచ్చేసి అది విశ్వేశ్వరరెడ్డి అయినా, మీరైనా, నేనైనా, దానికి రూల్స్ కి వ్యతిరేకంగా జరిగింటే డెఫినెట్ గా వచ్చేసి అది చెప్తారు. మామూలు అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని నేను చెప్పిన కదా, ఇతనే కాదు, మెగా కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డికి అనుకూలమే, తర్వాత కిరణ్ కుమార్కి అనుకూలమే, కేసీఆర్కి అనుకూలమే, రేవంత్ రెడ్డికి అనుకూలమే, చంద్రబాబు నాయుడుకి అనుకూలమే, పట్టిసీమ చేసిన ఆయనే, ప్లస్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలమే. కాబట్టి ఇవన్నీ నెక్సెస్ అన్నమాట. క్విడ్ ప్రో కో, నీకది నాకిది, మాకు పనులు ఇవ్వండి మీకు అది ఇస్తాం, వీళ్ళకి కావాలి మీకు పనులు ఇస్తాం, మాకు డబ్బులు కావాలని ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరు ఇక్కడ వచ్చేసి ఏ ప్రభుత్వాలు ససవర్లేం కాదు. కొన్నిసార్లు బ్లాక్ మెయిల్ చేస్తానికి, డబ్బులు ఎక్కువ రాబట్టడానికి అటాక్ చేస్తూ ఉంటారు. అది విధంగా జరిగింటుంది గుడిక. రైట్. మొత్తానికి అయితే ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసారు మొత్తానికి ఇండియాలో. క్విడ్ ప్రోకో అనేది ఓ పెద్ద క్రైమ్ అయితే దాన్ని చాలా కామన్ ఇది అయిపోయింది. వెరీ అన్ఫార్చునేట్ అండ్ సాడ్. కోటేశ్వరరావు గారు, ఇక ఇంత క్లియర్గా తెలిసిపోయిన తర్వాత దీంట్లో పెద్ద చర్చ పెట్టుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. రైట్ సార్. ఒకటి ఇక్కడ ఇందులో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, అంటే తెలుగుదేశం మళ్ళా అధికారానికి వస్తుందేమో అని ముందుగానే పసిగట్టి ఇచ్చారేమో అని మీరు అన్నారు. దాన్ని నేనేమంటున్నానంటే, ముందుగా వస్తారో రారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసేటువంటి అక్రమాలను ప్రశ్నించకుండా, రచ్చ చేయకుండా ఉండడం కోసం బిస్కెట్లు వేసి ఉండొచ్చు కదా. 40 కోట్లు తెలుగుదేశం పార్టీకి. అందుకని ఇవాళ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయాలే ఉండవు. వాళ్ళ లాభాలు, లాబింగ్ అవి తప్ప మరొకటి ఉండవు. అందుకని ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం కూడా దీనికే ఇచ్చారని ఏదో చెప్తున్నారు. ఒకవేళ స్మార్ట్ మీటర్లనే చంద్రబాబు నాయుడు గారు బిగిస్తున్నాడు కదా. మరి అంత స్మార్ట్ మీటర్లు ఈ వ్యవహారం, ఇన్ని వ్యవహారాలు ఉన్నప్పుడు షిరిడి సాయి అయినా, లేకపోతే శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ అయినా, ఇంకొకళ్ళైనా డెఫినెట్ గా వాళ్ళు లాబింగ్ చేస్తారు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో జనం దృష్టిలో గబ్బు పడితే, ఈ విధమైనటువంటి చర్యలకు కనుక పాల్పడేట్లయితే అంత కూడా ఉండదు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే అది ఒకటే దుకాణం, ఇది 3 దుకాణాలు. ఈ 3 దుకాణాల్లో ఇవి జరుగుతూ ఉంది. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా చంద్రబాబు నాయుడిని మోసినటువంటి పత్రికలు ఏమని రాశాయంటే, అబ్బాయి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం మంత్రులు వీళ్ళందరూ మంచోళ్ళే, అధికారులే తప్పుదారి పట్టించారు, అధికారులే అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి జరిగినటువంటి లోపాలన్నింటినీ అధికార యంత్రాంగం మీద రాస్తూ అందమైనటువంటి కథలు అల్లేవాళ్ళు. ఇప్పుడు ఈ కథ కూడా దానిలో భాగంగానే మొత్తం అంతా అధికారి పేరుతోటి కథ నడిపించేస్తున్నారు తప్ప, ఒకటి ఎందుకు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, సెకీ ఒప్పందం మీద అసలు నాకు తెలియకుండానే, నా సంతకాలు లేకుండానే అని చెప్పేసి ఇదే కూటమికి చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద మాట కబుర్లు చెప్పినటువంటి మనకు తెలిసిందే. ఇంత జరిగిన తర్వాత మరి అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద గతంలో ఆరోపణలు చేసినటువంటి లేదా విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు దొమ్ముతున్నారా? రిపీటెడ్ ఆర్డర్ పేరుతోటో లేదా మరొక పేరుతోటి అధికార యంత్రాంగం విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు? నేనైతే ఆ కట్టుకథని నేను నమ్మదలుచుకోలేదు.
ఏదో అధికారే చేశాడు అని అధికారి మీద నెట్టేయడం తప్ప వాస్తవానికి డెఫినెట్ గా మంత్రుల స్థాయిలో గాని లేదా ఇంకా ఇతరుల స్థాయిల్లో గాని డెఫినెట్ గా దాని వెనకాల వ్యక్తులు ఉన్నారు. లేకుండా ఒక అధికారి, అందులోనూ చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలలుగా ఓంకరిస్తున్నాడు. ఎటువంటి అక్రమాలు జరిగినా గానీ తాట తీస్తా తోలు వలుస్తా అని చెప్పినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని, అటువంటప్పుడు ఒక అధికారికి ఇంత పెద్ద మొత్తంలో రిపీటెడ్ ఆర్డర్ పేరుతోటి ఏ విధంగా ఇచ్చేటువంటి ధైర్యం ఉంటుందండి? నిజంగా ఈ కూటమికి చిత్తశుద్ధి ఉంటుంటే ఆ అధికారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ ఇచ్చినటువంటి ఆర్డర్ని రద్దు చేయాలి. అప్పుడే వీళ్ళ చిత్తశుద్ధిని జనం అర్థం చేసుకుంటారు. లేనట్లయితే ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా ఈ వ్యవహారం అంతా అందరికీ తెలిసే నడుస్తా ఉంది అనేటువంటి అభిప్రాయం స్థిరపడిపోతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.